అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికలకి టైం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలలో చేరికల జోరు కొనసాగుతోంది. ఇక వైసీపీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది కాబట్టి మెజారిటీ నాయకులు అధికార వైసీపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల వేళ మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. దీంతో ఇతర పార్టీలలో కొంత అలజడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో చేరికలు ఊపందుకున్నాయి. నిన్న తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రావెల ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలను జగన్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ముగిశాక సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక అనంతరం రావెల మాట్లాడుతూ వైసీపీలో ఆనందకరంగా ఉందన్నారు. అలాగే వైసీపీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. పదవులు ఆశించి వైసీపీలోకి రాలేదని, అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలో చేరానని స్పష్టం చేశారు. టికెట్ల విషయంలో నేను ఎటువంటి షరతులు విధించలేదన్నారు. పొత్తులో ఎవరు వచ్చినా వైసీపీ గెలుపును ఆపలేరని చెప్పుకొచ్చారు. అందరినీ కలుపుకొని పార్టీలో ముందుకు వెళ్తానన్నారు. అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం ఒక చరిత్ర అంటూ సీఎం జగన్ను కీర్తించారు. అంబేద్కర్ కలలను సాకారం చేసిన వ్యక్తి జగన్ అంటూ ప్రశంసించారు. 2,53,000 కోట్ల నిధులను పేదల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా జమ చేయడం దేశంలోనే ఒక విప్లవం అన్నారు. అన్ని పార్టీల్లో తనకు అభిమానులు ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తామన్నారు. గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్న రావెల స్వచ్ఛంద విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ద్వారా అరంగేట్రం చేసిన రావెల కిషోర్ వెంటనే కేబినెట్లో చోటు సంపాదించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న రావెల గత ఏడాది జనసేనలో చేరి ఆ తర్వాత ఏపీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇక 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో తన చూపును వైసీపీ వైపు తిప్పుకున్నారు. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.